ఇది నేను పుట్టి పెరిగిన ఇల్లు. కానీ నా ఇంటికి నేను దూరమైపోయాను. మిమ్మల్ని దూరం నుంచి తప్పించి దగ్గరగా చూడటానికి, కష్టసుఖాలు పంచుకోవడానికి కుదరట్లేదు. నా అమ్మని కలవడానికి అనుమతి కావాలి. నా ఇంటికి వెళ్ళడానికి అమ్మ వచ్చి అడగాలి. అంతేనమ్మా. ఆడవాళ్ల జీవితాలు ఈ పెళ్ళనేది కన్నవాళ్ళని కాని వాళ్ళని చేసేస్తుంది. సొంతింటిని సంబంధం లేకుండా పిడగొట్టేస్తుంది. ఇదంతా నీకు పిల్లలు పుట్టక ముందు వరకే. ఒకసారి పిల్లలు పుట్టారు అంటే అంతే, ఇంక వాళ్ళ జీవితంతో పాటు ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ కూడా ఉండదమ్మా. పుట్టినిల్లే నీ గుర్తుండదు. రాణిమ్మా, పిల్ల ఎలాగైతే మన ఇంటికి వచ్చింది కదా, ఆనందపడకుండా నువ్వు కూడా పిల్లలతో కలిసి ఏంటిది? ఎన్ని రోజులైందక్క నిన్ను చూసి, అయినా నీ మీద నాకు కోపంగా ఉంది. ఎందుకు? అమ్మని ఎన్నిసార్లు నీ దగ్గర తీసుకెళ్ళమన్నా అస్సలు తీసుకెళ్ళట్లేదు. అందుకే నేను వచ్చేసాను. అమ్మా, నీ చేతికి దెబ్బ తగిలింది కదా, తగ్గిపోయిందా? లోపల దెబ్బ కదమ్మా, చిన్నగా నొప్పుంది, కానీ పెద్దగా సమస్య ఏమీ లేదు. అక్క, నీ చేతికి దెబ్బ తగిలిందా? అసలు నాకు తెలియనే తెలీదు. అమ్మా, కృష్ణక్క, మీరెందుకు చెప్పలేదు? అంత పెద్ద దెబ్బ ఏం కాదులే హరి. అమ్మా, ఈరోజు అందరికీ నేనే ముద్దలు కలిపెడతాను. రావే. నీ చేతి ముద్దలు తిని ఎన్ని రోజులైందమ్మా? నువ్వు ఇలా ముద్దలు పెడుతుంటే ఏ కూరన్నా ఎంత టేస్టీగా ఉంటుందో. తినేటప్పుడు మాట్లాడకూడదు, ముందు తిను. అమ్మా, నువ్వు తిన్నావా? నేను నాన్న తర్వాత తింటామమ్మా, ముందు మీరు తినండి. ఇంక చాలమ్మా. అది కాదే, ఈ ఒక్క ముద్ద తిను. అమ్మా, నా పొట్ట ఫుల్ అయిపోయింది. ఏం తిన్నావనే? ఇదిగో ఈ ఒక్క ముద్ద తిను, ఇదే లాస్ట్. ఆ ఆ ఆ
అమ్మా రానమ్మా, అక్కడే నిలబడిపోయారే. మీ అమ్మాయి పూజ కదా, ఇలా రండి. అమ్మా రానమ్మా, ఈ పట్టు వస్త్రాలను తీసుకుని ప్రదక్షిణ చేసుకొచ్చి ఇస్తే అమ్మవారి పూజని కొనసాగిస్తాను. ఛ! వాళ్ళు గెలిచారు, నేను ఓడిపోయాను. అంత మాత్రాన ఓటమికి కుంగిపోయి కామ్గా కూర్చుంటానని వాళ్ళు అనుకుంటారు. గెలుపు కన్నా ఓటమి మనిషిని మరింత కఠినంగా మారుస్తుంది. గెలవాలనే ఆశని రెట్టింపు చేస్తుంది. నాలోని పగని, ఆవేశాన్ని ఈ ఓటమి మరింతగా రగిలించాయి. రేపు జరగబోయే కుంకుమార్చనలో ప్రసాదాల్లో నేనేంటో వాళ్ళకి చూపిస్తాను. మేడం, వాళ్ళ వైపు అదృష్టం ఉంది కాబట్టి వాళ్ళు గెలిచారు. కానీ రేపు ప్రసాదాల్లో గెలవాలంటే ఉండాల్సింది అదృష్టం కాదు మేడం, మనీ ఉండాలి. వాళ్ళ స్థాయికి మీరు చేయించినన్ని వాళ్ళు ప్రసాదాలు చేయలేరు. అవును శిఖర, నేను రేపు గుడికి తీసుకెళ్లే ప్రసాదాలకి వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మాలి. ఆ ప్రసాదాలే సిటీలో హాట్ టాపిక్ అవ్వాలి. మేడం, మీతో పోటీపడి మా పెద్దమ్మ ప్రసాదాలు తీసుకురాలేదు. అప్పుడు నేను పై చేయి సాధించిన తర్వాత ఆ రాణెమ్మకి, కృష్ణకి కలిపి అందరిలో నన్ను ఓడించిన ఓటమికి బదులు తీర్చుకుంటా. నేను చేసే అవమానానికి అంతకు అంత కుమిలిపోయేలా చేస్తాను. ఏమిటే ఇంకా పడుకోలేదా? లేదమ్మా, అక్కతో కబుర్లు చెప్తున్నాం. టైం ఎంతైందో చూసారా? మళ్ళీ అక్క ఎప్పుడు వస్తుందో ఏంటో. అది పొద్దునే గుడికెళ్ళాలే. ఏం పర్లేదమ్మా. మేం పడుకుంటాం, నన్ను వెళ్ళమ్మా. ఈ రోజే కదా రాణమ్మ అది ఉండేది. పిల్లల్ని ఈ రోజుకు వదిలే. చాలేవయ్యా, పొద్దునే గుళ్ళో దానికి చాలా పనుంది. ఏయ్ హరి, వెళ్ళి పడుకో. నువ్వు ఎప్పుడు ఇంతే. పడుకో వెళ్ళి. అమ్మ విష్ణు, కృష్ణ, మీరు కూడా వెళ్ళి మీ గదిలో పడుకోండి. యావయ్యా, పొద్దునే గుడికెళ్ళాలి కదా, వెళ్ళి పడుకో. నీ కూడా వాళ్ళకి చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది. వెళ్తున్నానులే. అక్క, ఏంటే? నువ్వేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావా? ఏదో టెన్షన్గా మాట్లాడుతున్నావేంటి? అదేం లేదే. పూజారి గారిని అందరం బాగుండాలంటే చేయాల్సిన వ్రతాలు, పూజల గురించి అడుగుతున్నాను. అంతేనా? అంతకు మించి ఏముంటుంది? వ్రతాలు, పూజల గురించే పూజారి గారిని నువ్వు అడుగుతూ ఉంటే అంత టెన్షన్గా పూజారి దగ్గర ఎందుకున్నావక్క? నేనేం టెన్షన్గా లేనే, మామూలుగానే ఉన్నాను. అది కాదక్క. కృష్ణ, నా మాట నమ్ము, నాకే ప్రాబ్లం లేదే. రేపొద్దున్నే మనం గుడికి వెళ్ళాలి. పడుకుందామా? నాకు నిద్ర వస్తుంది. అక్క, నువ్వు చెప్పకుండా ఏదో దాస్తున్నావని నాకు అనిపిస్తోంది. ఆ విషయం ఏంటో నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటానక్క.
సారీనే కృష్ణ, నీ దగ్గర నేను ఏ విషయం దాచిపెట్టను. కానీ శ్రీకాంత్కి ప్రాణగండముందన్న విషయం దాయాల్సొచ్చింది. ఆ రహస్యం ఎవ్వరికీ తెలియకూడదని నీకు అబద్ధం చెప్పాను. ఐఎమ్ సారీ కృష్ణ. శిఖరా, నీ పెద్దమ్మ ప్రసాదం పట్టుకొని వచ్చింది. హా, వాళ్ళే చీప్ ప్రసాదము చేసుంటారు మేడం. అంతకు మించి ఏం తీసుకురాగలరు? వాళ్ళు ఏది తెచ్చినా సరే మొత్తం నేలపాలు కావాలి. మనతో పాటు అమ్మవారి ముందు ప్రసాదాలు పెట్టడానికి వీల్లేదు. నువ్వే ఏదో ఒకటి చేయాలి. అలాగే మేడం. వెళ్దామా ఇంకా? కళ్ళు నెత్తికెక్కయ్యా? నన్నే కొడతావా? కావాలని మా ప్రసాదాన్ని కింద పడేశావు నువ్వు. నాకేం అవసరం మీ ప్రసాదం పడేయడానికి? ఏయ్, ఎంత ధైర్యం నీకు? నా కూతుర్నే కొడతావా? అది చేసిన పనికి కొట్టడం కాదు, నరికి పోగులు పెట్టేదాన్ని. ఏది? ఇంకొక్కసారి నా కూతురు ఒంటి మీద చెయ్యి. పిన్ని, మా అమ్మని బెదిరించడం కాదు, మీ కూతురికి ముందు బుద్ధి చెప్పు. ప్రసాదం కావాలని పడాల్సిన అవసరం తనకేంటి సువర్ణ? చేశారులే, ఆఫ్టర్ ఆల్ ప్రసాదం. మళ్ళీ ఆ ప్రసాదం కింద పడితే ఏదో మునిగిపోయినట్టు ఫీలింగు. సువర్ణ, ఇంకొక మాట తూలితే నీ పళ్ళు రాలిపోతాయి. ఆహా, నువ్వు పళ్ళు రాలగొడుతుంటే ఊడిన పళ్ళు లెక్కేసుకుంటూ కూర్చుంటామా? మాక్కూడా వచ్చు పళ్ళు రాలగొట్టడం. సువర్ణ, నీకన్నా రాణెమ్మ పెద్దదని మర్చిపోవద్దు. పెద్దయితే ఏంటి? ఎవరికి ఉపయోగం? పిన్ని, తప్పు చేసింది శిఖర. తనననడం మానేసి మా అమ్మని రివర్స్ లో తిట్టడం కరెక్ట్ కాదు. నువ్వు తప్పప్పులు చెప్పేంత ఆరిందవా? పిన్ని, ఎందుకు ఊరికే నోరు పారేసుకుంటారు? మీరు చేసిన ఆఫ్టర్ ఆల్ ప్రసాదం కోసం మీ అమ్మ ఆవేశపడి నన్ను కొట్టింది. ముందు మీ అమ్మని
నాకు క్షమాపణ చెప్పమని చెప్పు. శిఖరా, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోడానికి నేను మీ నాన్నక మళ్ళీ కాదు. ఏం చేయగలవయ్యా నువ్వు? నలుగురు పిల్లల్ని సరిగ్గా పోషించడమే రాదు గాని ఓ పెద్ద మగాళ్లాగా మాట్లాడుతున్నావు. సువర్ణ, గొడవని పెద్ద చేయాలని చూడుకో. నేను కాదు గొడవ మొదలు పెట్టింది, మీరు. పిన్ని, ఎవరు గొడవ చేయాలని చూస్తున్నారో, ఎవరు ఇదంతా కావాలని చేయిస్తున్నారో మీ మనసాక్షికి తెలుసు. చూసావా అమ్మా, వీళ్ళ బిల్డప్. ఆ అమ్మవారేదో వీళ్ళు తెచ్చే ప్రసాదం కోసం ఎదురు చూస్తున్నట్టు మాట్లాడుతున్నారు. తారా గారు, అసలు ఇలాంటి లో క్లాస్ వాళ్ళని మీరెందుకు పిలిచారు? పిలవగానే పిల్ల పెద్ద అంతా సిగ్గు శరం లేకుండా తగలబడిపోవడమేనా? కొంచెమైనా రోషం, పౌరుషం, చీము, నెత్తురు ఉండి చేస్తేనే కదా. ఇంకా ఏంటి చూస్తున్నావు? రా వెళ్దాం. వీళ్ళ బతుకులు. బేబీ, ఇలా జరిగిందేంటే? ఇప్పుడు ఎలా అమ్మా? ఏం చేయాలి? ఏమైనా సరే మనం అమ్మవారికి ప్రసాదం సమర్పించాల్సిందే. ఎలా? ఇప్పటికిప్పుడంటే ఎలా? మనమే రెడీ చేద్దాం. ఇక్కడే రెడీ చేద్దాం. అవును, మనమే ప్రసాదం చేద్దాం. ఏవయ్యా, నువ్వు వెళ్ళి పరమాణం చేయడానికి పాలు, బియ్యం, బెల్లం సామాన్లు పట్టుకురా. అలాగే రాణమ్మా. శివ, హరి, మీరు వెళ్ళి నీళ్లు తీసుకురండి. మీరు వచ్చేసరికి మేము వండడానికి ఏర్పాట్లు చేస్తాం. అలాగే అక్క, పద. పదమ్మా. రా కృష్ణ. మేడం, మనం ప్రసాదాలు పెట్టేశాం. వాళ్ళు బిక్కమో వేసుకొని అక్కడే కూర్చొని ఉంటారు. నిన్న జరిగిన దానికి చిన్న రివెంజ్ ఇది. మన ప్రసాదాలు చూసి బోరున ఏడుస్తున్నారేమో మేడం. ఏడవాలి, వాళ్ళు అలాగే ఏడవాలి. ఏం చేసినా వాళ్ళిప్పటికిప్పుడు మరో ప్రసాదం తీసుకురాలేరు కదా. ఆ రాణెమ్మ ఏం చెయ్యాలో తెలియక విలవిల్లాడిపోతుంది. కృష్ణ, కడిగిన బియ్యం తీసుకురావే. తెస్తున్నానమ్మా. ఏ శివ, బెల్లం కాస్త తరిగి పెట్టవే. ఏమయ్యా, జీడిపప్పు, కిస్మిస్ తీసుకురా. ఏమే, నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకురా. కృష్ణ, విష్ణు ఎక్కడ కనిపించట్లేదు? టైంకి ప్రసాదం రెడీ అవ్వాలని గుడి దగ్గర టెన్షన్ పడుతూ ఉందమ్మా. సరే, ప్రసాదం అయిపోగానే అమ్మవారి దగ్గరికి వచ్చేస్తుందిలే. ఇంకా ఎంతసేపు? అయిపోయింది అక్కడ అయ్యా. పూజారి గారు చాలు. ప్రసాదం కోసం ఎదురు చూస్తున్నారు. అయ్యో, 10 నిమిషాలు అయిపోతుందయ్యా. అమ్మా, ఇంకా ఎవరైనా నైవేద్యం సమర్పించే వాళ్ళు ఉంటే ఒక 10 నిమిషాల్లో సమర్పించుకోవాలి. పూజారి గారు, ఇంకెవరొస్తారు? చివర్లో నైవేద్యం సమర్పించే భక్తులు కూడా ఉంటారు కదమ్మా. అమ్మా, ఇక్కడున్న ప్రసాదాల్లో ఏ ప్రసాదం అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలో అమ్మవారే నిర్ణయించుకుంటారు.